ఈరోజు merge intervals ప్రాబ్లం చూద్దాం. గివెన్ అన్ array of intervals where intervals of y is equal to start I and I, merge all overlapping intervals and return an array of non-overlapping intervals that cover all the intervals in the input. ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది ఈడ ఏం చేస్తుండంటే 1 3 ఇంకా 2 6 ఇచ్చిండు కదా, దీన్ని మర్జ్ చేసేసిండు అనమాట. 1 6 చేసిండు ఇక్కడ. సో ఇది ఇది ఎక్కువ ఉంది, ఇది కొంచెం తక్కువ ఉంది. సో ఇవి రెండు మర్జ్ చేసేసి దీని లోపల వచ్చేసింది కాబట్టి ఇది ఈ రేంజ్ కంటే లోపల ఈ స్టార్ట్ వచ్చింది కాబట్టి ఇది మర్జ్ అయిపోయింది. మర్జ్ అయిపోయి ఇంకా మిగతాయి ఓవర్లాప్ కాలేదు కాబట్టి అట్లనే యాడ్ చేసేసిండు. అయితే అదే చెప్తుండు 1 3 అండ్ 2 6 ఓవర్లాప్, మర్జ్ దెమ్ అని పెట్టిండు. అయితే మనకు కండిషన్ చూసుకుంటే మనం ఫస్ట్లీ మనకు అరే ఇస్తాడు కదా, ఇది సార్టెడ్ కాదు, అయితే మనం సార్ట్ చేసుకోవాలి. సో సపోజ్ మనకి ఈ అరే ఇట్లా ఇచ్చిండు, వాడు ఇట్లా కాకుండా ఇట్లా కూడా ఇవ్వచ్చు. సో సార్ట్ బై ఫస్ట్ ఎలిమెంట్ అయినా వేయచ్చు, లాస్ట్ ఎలిమెంట్ అయినా వేయచ్చు. నేనైతే సార్ట్ బై ఫస్ట్ ఎలిమెంట్ చేస్తున్నా. అయితే ఫస్ట్ ఎలిమెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు సర్టెన్ కండిషన్స్ ఉంటాయి అన్నమాట. అయితే మనకు ప్రీ డిటర్మైండ్ ఏంటంటే అన్ని స్టార్ట్స్ అన్ని ఇట్లా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటాయి, అన్నిటికీ స్టార్ట్స్. సో మనం ఏం చేస్తాం, ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటాయి, అప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటాం. సపోజ్ ఫస్ట్ ఎలిమెంట్ 0 to 10 ఉంది అనుకున్నాం, 10 దాకా ఉంది. సో అయితే ఫస్ట్ ఎలిమెంట్ 0 to 10 అనుకున్నాం. అప్పుడు మనకు సెకండ్ ఎలిమెంట్ అన్నది 2 to 4 ఉంది అనుకున్నాం. 2 to 4. అయితే ఈ 2 to 4 అన్నది మనకు ఆబ్వియస్గా దీనికంటే ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ ఎలిమెంట్ అన్నది. సో సార్ట్ చేసిన తర్వాత 2 to 4 అన్నది మనం దీని ప్రకారం చూడొద్దు, ఇంకా మనం ఫస్ట్ స్టార్టింగ్ ఎలిమెంట్ నుంచి చూడొద్దు, ఎందుకంటే ఇది ఆబ్వియస్గా. సో మనం దీన్ని మర్జ్ చేయాలంటే మనం ఏం చెక్ చేయాలంటే దీని ఎండ్ని చెక్ చేసుకోవాలి. ఓల్డ్ ఎండ్ని న్యూ స్టార్ట్ కంటే తక్కువ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. సో న్యూ స్టార్ట్ ఇది ఓల్డ్ ఎండ్ చెక్ చేసుకోవాలి, ఎందుకంటే దీనికంటే తక్కువ ఉన్నాయి అన్ని మర్జ్ అయిపోతాయి, లేకపోతే దీనికి ఈక్వల్ ఉండాలి. సో ఇప్పుడు ఇంకోటి ఇక్కడ నుంచి 8 ఉంది, 8 ఉంది ఇక్కడ. సో ఇది 8 అనుకుంటే ఇది ఇంకొకటి 8 నుంచి 8 దాకా ఉంది. సో ఈ న్యూ స్టార్ట్ అన్నది కూడా దీనికంటే తక్కువ ఉంది కాబట్టి ఇది మర్జ్ అయిపోతుంది. ఇంకా ఇంకొక న్యూ స్టార్ట్ వచ్చేసి ఈ నుంచి 10 నుంచి 10 దాకా. సో ఈ లైన్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి 8 to 12 అనుకుంటే ఇది వచ్చేసి 10 to 14 అనుకుందాం. సో ఇది 14 దాకా ఉంది. సో ఇది ఈ లైన్లో పాస్ అవుతుంది. ఏ లైన్లో? ఈ ఫస్ట్ దాని లైన్లో పాస్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనకు 10 to 14 అట్లాంటప్పుడు మనకు ఇవన్నీ మర్జ్ అయిపోతాయి. ఇదంతా మర్జ్ అయిపోయి మనకు ఒక్కటే లైన్ వస్తుంది. ఈడి దాకా ఒకటే లైన్, ఈ నుంచి ఈడి దాకా ఒకటే లైన్. అప్పుడు మనకు రిజల్ట్ ఏమొస్తుంది అంటే రిజల్ట్ వచ్చి 0 to 14 వస్తుంది అన్నమాట. అదే అనమాట. సో ఇంకా దాని తర్వాత మిగతాయి అట్లనే మర్జ్ చేసుకుంటూ వెళ్తాం. అది
మనకు ఓల్డ్ ఎండ్ న్యూ స్టార్ట్ కావాలన్నమాట. ఇప్పుడు ఇట్లా సార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఎలిమెంట్స్ సార్ట్ చేసిన తర్వాత మనం ఎలిమెంట్ బై ఎలిమెంట్ మర్జ్ చేసేటప్పుడు మనం ఇట్లా చేస్తాం మర్జ్. ఓకే, కోడ్కి వస్తే మనం ఫస్ట్లీ ఏం తీసుకుంటామంటే రిజల్ట్ అన్నది ఒక అరేలో తీసుకుంటాం. తర్వాత ఇంటర్వెల్స్ అన్నిటికంటే ముందు సార్ట్ చేసుకుంటాం. సార్ట్ బై ఫస్ట్ ఎలిమెంట్ చేస్తున్నా. సో ఫస్ట్ ఎలిమెంట్ ఇండెక్స్ ఆఫ్ 0. ఇప్పుడు ఎలిమెంట్ సార్ట్ చేసిన తర్వాత మనకు కావాల్సింది రిజల్ట్ వచ్చేసి మనం అరే పెట్టినా కదా, రిజల్ట్లో మనం ఫస్ట్ ఎలిమెంట్ పెడతాం ఇంటర్వెల్ ఉన్నది, దాంతో కంపేర్ చేస్తాం. సో ఫస్ట్ ఎలిమెంట్ పెడుతున్నా. ఇప్పుడు ఇంటర్వెల్స్ ఫస్ట్ ఇండెక్స్ నుంచి అంటే సెకండ్ ఎలిమెంట్ నుంచి ఎండ్ దాకా వెళ్తున్నా. స్టార్ట్ ఇంకా ఎండ్ అన్నమాట. స్టార్ట్ ఇంకా ఎండ్ తీసుకుంటున్నా ప్రతి ith ఇండెక్స్లో. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇఫ్ ద న్యూ స్టార్ట్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లాస్ట్, అంటే లాస్ట్ ఈక్వల్ టు రిజల్ట్ ఆఫ్ -1. సో ఆ లాస్ట్ ఎండ్ కంటే తక్కువ ఉంటే మనం ఏం చేస్తాం, లాస్ట్ ఎండ్ అన్నది ఏది గ్రేటర్ అదే మనం అప్డేట్ చేసుకుంటాం. సో న్యూ ఎండ్ గ్రేటరా లేకపోతే లాస్ట్ ఎండ్ గ్రేటరా, ఏది గ్రేటర్ అయితే అది మనం లాస్ట్ వాల్యూలో మనం అప్డేట్ చేసుకుంటాం. లేదంటే యాజ్ ఇట్ ఈజ్ మనం రిజల్ట్లకు పంపించేస్తాం కొత్త ఎలిమెంట్. సో యాజ్ ఇట్ ఈజ్ రిజల్ట్కి కొత్త ఎలిమెంట్ పంపించేస్తాం. ఇప్పుడు రిజల్ట్ని రిటర్న్ చేస్తున్నాం. ఏడో మిస్ చేసిన 17. సార్ట్ బై ఇక్కడ బ్యాంగ్ ఆపరేటర్ పెట్టలేదు. బ్యాంగ్ ఆపరేటర్ పెట్టితేనే అది అంటే ఏమంటారు సెట్ అయిపోతుంది అనమాట. అంటే దీని లోపట అంటే దీన్ని చేంజ్ చేస్తుంది, లేకపోతే చేంజ్ చేయదు. మనం ఏం చేయాలి, ఈక్వల్ టు అన్న పెట్టాలి బ్యాంగ్ ఆపరేటర్ లేకపోతే. సో బ్యాంగ్ ఆపరేటర్ పెడుతున్నా.